హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వంగారి. తమిళ చూసి ఉంటారు. సో మనం హైదరాబాద్ నుంచి మలేషియాకి వెళ్తున్నాను. అండ్ ఈ వీడియోలో ఓన్లీ ఫ్లైట్ ట్రావెల్ మాత్రమే ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి కోలాలంపూర్. ఇండియన్స్కి వీసా ప్రాసెస్ ఏంటిది, వీసా ఎలా తీసుకోవాలి, హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ MDAC ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ లింక్ ఉంటుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఈ లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఓకే, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు అనిపిస్తుంది MDAC రిజిస్ట్రేషన్. నేమ్ మన పాస్పోర్ట్లో ఎలా ఉందో అలా ఫస్ట్ నేమ్ అండ్ దాని తర్వాత సర్నేమ్. ఓకే, పాస్పోర్ట్ నెంబర్, దాని తర్వాత నెక్స్ట్ పాస్పోర్ట్ నెంబర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ వేస్తాం, మేల్, సెక్స్ మేల్, డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ, ఇవన్నీ ఫిల్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ 2 times అడుగుతుంది. ఎందుకంటే ఒకసారి రాంగ్ ఎంటర్ వేస్తే ఈ MDAC రాదు కదా, సో అందుకని డబుల్ టైం అడుగుతుంది. సో కంట్రీ ఆఫ్ రీజన్ కోడ్ +91 అనేది మొబైల్ నెంబర్ వేస్తాం. అంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఇండియా పెట్టిన వెంటనే ఇక్కడ +91 వస్తుంది. మొబైల్ నెంబర్ ఇస్తాము. తర్వాత ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ అరైవల్, అంటే ఎప్పుడు మలేషియాకి రీచ్ అవుతున్నాం. ఓకే, సో ఆ డేట్ ఇస్తాం. డేట్ ఆఫ్ డిపార్చర్, ఎన్ని డేస్ ఉంటున్నాం, మ్యాక్సిమం మీరు 10 days పెట్టుకోండి. బట్ వీసా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1 month ఉంటుంది. 1 month 3 months ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ బై ఎయిర్. ఓకే, ఎయిర్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత లాస్ట్ పోర్ట్, అంటే ఇండియా నుంచి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. అకామిడేషన్ ఆఫ్ స్టే అంటే హోటల్, మోటల్, రెస్ట్ హౌస్. ఓకే, అడ్రస్, హోటల్ బుక్ చేసుకున్న అడ్రస్ ఎంటర్ చేస్తాం. ఓకే, అడ్రస్ ఎంటర్ చేసిన వెంటనే ఆ స్టేట్ ఏంటిది, కోలాలంపూర్, పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం. సబ్మిట్ నొక్కిన వెంటనే మనకి మెయిల్కి ఒక లింక్ వస్తుంది, మెయిల్కి ఒక కోడ్ వస్తుంది. అది చూపిస్తానండి. ఓకే, సో మనకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ అంటే ఆటో రిప్లై మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ వస్తుంది. ఇలా వచ్చి ఒక కోడ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ కోడ్ మనం కాపీ చేసుకొని మొత్తం ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కిన వెంటనే నెక్స్ట్ ఏంటంటే ఇలా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్కి ఒక పిన్ వస్తుంది. పిన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి చెక్ రిజిస్ట్రేషన్. ఓకే, చేసుకొని మన పాస్పోర్ట్ నెంబరు, నేషనాలిటీ, ఆ పిన్ మనం ఏదైతే ఇప్పుడు కాపీ చేసామో ఆ పిన్, ఈ పిన్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కితే మనకి కింద MDAC వచ్చేస్తుంది అనమాట. అరైవల్ కార్డ్, డిజిటల్ అరైవల్ కార్డ్ వచ్చేస్తుంది. ఆ డిజిటల్ అరైవల్ కార్డ్ నేను చూపించలేను. యూట్యూబ్ నార్మ్స్ ప్రకారము చూపిస్తే వీడియో డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో వచ్చిన వెంటనే దీన్ని మనం ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాం. బిగిన్స్ గోల్ టూర్ జర్నీ. ఇదే ఉంటాం మొత్తం, వెనకాలకు బ్యాగ్, మన బ్యాగ్. రైట్, సో మన జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మలేషియా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మలేషియా. ఇది ఎయిర్పోర్ట్, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సాయిద్ వచ్చేసి నా కార్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు. చలో బాయ్ సాయిద్. లోపలికి ఎంటర్ అయిపోయినా. మన గేట్ నెంబర్ వచ్చేసి 9. ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత మళ్ళీ జర్నీ చేస్తున్నా. చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ టైం మలేషియాకి వెళ్తున్నా. మలేషియాకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడే బెంగళూరుకి రీచ్ అయిపోయాను. సో నెక్స్ట్ బెంగళూరు టు కోలాలంపూర్. సో ఇది వచ్చేసి డొమెస్టిక్ టర్మినల్ అనమాట. అండ్ ఇంటర్నేషనల్ టర్మినల్కి పోవాలంటే టర్మినల్ 2. ఈ డొమెస్టిక్ టర్మినల్ వచ్చేసి టర్మినల్ 1 నెంబర్ 1. టర్మినల్ నెంబర్ 2 పోవడానికి సబ్వే పక్కన బస్సెస్ ఉంటాయి, షటిల్ బస్సెస్. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు టర్మినల్ 2కి. సో చలో వెళ్ళిపోదాం. ఇంటర్ టర్మినల్ షటిల్ స్టాప్. ఓకే, నేను వెళ్ళాలనుకుంటా, చూద్దాం దగ్గరికి వెళ్ళి చూసి.
రైట్. సో టర్మినల్ 2 ఇదే. డొమెస్టిక్కే సూపర్ అంటే సూపర్ ఉంది, బట్ ఇంటర్నేషనల్ ఇంకా సూపర్ ఉంది. మొత్తం గోల్డెన్ కలర్, మొత్తం వుడ్ తోటి చేసినట్టు ఉంది. బట్ అది మరి రియల్ వుడ్డా లేకపోతే ఏమో తెలియదు మనకి. బట్ అగైన్ సూపర్ ఉంది అసలు. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ లోపల ఎస్పెషల్లీ, బయట కూడా ఈ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంది, లోపల మాత్రం ఇంకా సూపర్ ఉంది, అల్టిమేట్ అసలు. ఇది వచ్చేసి డొమెస్టిక్ డిపార్చర్స్, లెఫ్ట్కి వెళ్తే ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంది, వెళ్దాం. కరెక్ట్. బెంగళూరులో కూడా మొత్తం అంతా సెక్యూరిటీ చెక్ అయిపోయింది. లోపలికి వచ్చినాక ఒక మంచి సీన్ చూపిస్తే చూడండి, కిరాక్ ఉంది. మొత్తం చెట్లతో ఆహ్వానం. ఇటు నుంచి వచ్చినామట, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లోనే డ్యూటీ ఫ్రీ, బెంగళూరు డ్యూటీ ఫ్రీ. సో మొత్తం సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిన తర్వాత, ఎంబసీ సెక్యూరిటీ చెక్ ఇవన్నీ అన్నీ అయిపోయిన తర్వాత లాంచ్లోకి అయితే వచ్చిన. లాంచ్ 080. సో మన కార్డ్ అయితే పని చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం 2 times స్వైప్ చేసాం కాబట్టి పని చేయలేదు. D2 మన గేట్ నెంబర్ D2, D1 to D13 ఉంది. సో వెళ్ళిపోయి గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ ఏమైనా కనిపిస్తే తిందాం ఫుడ్. నాకు ఇంకా 3.5 hours ఉంది టైము, మస్తు టైం ఉంది. బెంగళూరులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎయిర్పోర్ట్ చాలా స్పేషియస్ ఉంది, చాలా. ఇది ఒక కైండ్ ఆఫ్ సిట్టింగ్ ఏరియా టైప్ ఇచ్చినాడు. అండ్ వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫౌంటైన్స్. సీటింగ్ కూడా ఎంత సూపర్ ఉందంటే, నీట్గా ఉంది. అక్కడ సీట్స్ ఉన్నాయి, కూర్చొని వర్క్ చేసుకోండి ల్యాప్టాప్. అండ్ చిన్న చిన్న సీట్స్ దగ్గర కూడా ప్లగిన్స్ ఉన్నాయి. ఇటు కూడా ఉంది, అక్కడ ఉంది ప్లగిన్స్. బాగుంది. పక్కన చూస్తే మొత్తం ఇయో ప్రతి ప్లేస్లో ప్లగిన్స్ ఉన్నాయి. రైట్, మాది 25 విండో సీటు. ఫ్లైట్ వచ్చి కూర్చున్నా. టైం 1:05 అవుతుంది. ఇంకొక 30 minutesలో బయలుదేరిపోతుంది. సో వెళ్ళి లగేజ్ తీసుకొని మొత్తం అన్ని రింగిట్స్ కరెక్ట్. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇమిగ్రేషన్ ఈజీగా అయిపోయింది. అన్నైతే ఏం అడగలేదు, జస్ట్ పాస్పోర్ట్ చేసి హౌ మెనీ డేస్ అన్నారు, 9 days అన్న. అరైవల్ కార్డు చూపించామన్నాడు. సో అది ఓపెన్ చేసి చూపించాను. సో ఓకే వెళ్ళిపోయింది, స్టాంప్ వేసి వెళ్ళిపోమన్నాడు. సో లగేజ్ వచ్చేసి ఇక్కడ కింద పెట్టేసిన అందరి లగేజ్. సో నా లగేజ్ ఇక్కడ ఉంది, బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. చలో డైరెక్ట్గా కిందికి వెళ్దాం. కింద ఫ్లోర్కి వెళ్తే ఏంటంటే బస్సెస్ ఉంటాయి. బస్సెస్ తీసుకొని డైరెక్ట్గా కౌలాలంపూర్ సిటీకి అయితే వెళ్ళిపోదాం. ఈ కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి జస్ట్ ఒక 25 to 30 km ఉంటుంది. రైట్, ఎగ్జిట్ అయితే అయిపోయినా బయటకు వచ్చేసిన. అఫీషియల్గా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అన్నీ చెకింగ్ చేసుకుని బయటకి అఫీషియల్గా వచ్చేసిన. అండ్ సిమ్ కార్డ్ తీసుకోవాలి. ఇప్పుడు సిమ్ కార్డ్కి సంబంధించిన 4 సర్వీసెస్ ఉన్నాయి. అవేంటి నేను చూపిస్తాను కదా. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అయిన వెంటనే యూనిఫై మొబైల్ ఉంది, సెల్కామ్ డీజీ ఉంది, అండ్ ట్యూన్ టాక్ ఉంది, అండ్ హాట్ లింక్ ఉంది. అండ్ సెల్కామ్ డీజీ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ 1 monthకి 1600 పడుతుంది ఈ సిమ్ కార్డు. దీంట్లో కూడా 1200 చేంజ్ పడుతుంది ఈ సిమ్ కార్డు 1 month. ఇందులో వచ్చేసి ఏంటంటే ఓన్లీ 58 ringgits, 58 into 20 వేసుకుంటే ఎంత వస్తుంది చూడండి. హాట్ లింక్ మరి తెలియదు, సిగ్నల్ సెట్ ఉంటే నాకు తెలీదు, బట్ యాక్చువల్గా. సో ప్యాకేజ్ వచ్చేసి ఇలా ఉన్నాయి. నెంబర్ 1 5G టూరిజం సిగ్నల్ మలేషియా.
ఓకే 20 అన్లిమిటెడ్ ఉంది, బట్ ఇది 7 days, 1 week 2 32 ringgits వేసి 67 days. ఇది వచ్చేసి 1 month. SIM card, tourist card. Okay, so I'll select this one unlimited, but eSIM. Okay. Yeah, eSIM 58. Oh, 58. Okay. Your passport? Somewhere from India or from Malaysia? This one Kerala. Oh, Kerala. Kerala, Malayali. ఓకే ఓకే. సో మనోళ్ళు కూడా ఇండియన్స్ వీళ్ళు కూడా ఇక్కడ చిన్న షాప్ పెట్టుకున్నారు. ఆల్రైట్, సో ఈ సిమ్ కార్డ్ తీసుకుని ఇక్కడ యాక్టివేషన్ కిట్ ఏం లేదు, మన ఫోన్ ఓపెన్ చేసి యాడ్ ఈ సిమ్ అనుకోగానే వైఫై, మన ఎయిర్పోర్ట్ ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకొని దెన్ ఇది స్కాన్ చేస్తే ఈ సిమ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఇది స్కాన్ చేసి యాక్టివేట్ అవుతుంది ఈజీగా. సో ఇది మన ఇండియన్స్ కాబట్టి నమ్మి మరి అనుకున్నా, చూద్దాం ఏమవుతుందో. ఓకే ఉంటుందో బిస్కెట్ అయితే చూడాలి. చలో బస్ తీసుకోవాలి, ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. లెట్స్ గో. సో ప్రతి ఫ్లోర్లో బోట్స్ అయితే ఉన్నాయి, ఇటొకటి అండ్ అటొకటి బోట్స్ అండ్ 4 లిఫ్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏంటంటే లెవెల్ 2 పార్కింగ్లో ఉన్నా. సో మొత్తం మనం బోట్స్ ఖచ్చితంగా చూసుకొని బస్ స్టేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. బస్ స్టేషన్ 2nd ఫ్లోర్లో ఉంది. స్ట్రైట్కి వెళ్తే కౌంటర్స్ ఉంటాయి. బస్ స్టేషన్ టు టర్మినల్ అదర్ డెస్టినేషన్స్. రైట్, సో లెవెల్ 2 ఎక్కడైతే బస్సు అవుతుందో బోట్స్ అని చూసుకొని వస్తుంటే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎడ్జ్కి వచ్చిన తర్వాత కిందికి రావాలి. కిందికి వస్తే ఫస్ట్ మీకు ముందుగా అనిపించేది బస్ టికెటింగ్ కౌంటర్ని. ఫుడ్ గిట్ అంత ఉంటుంది, హమీద్ మన ఇండియన్ రెస్టారెంట్స్. రైట్, టికెటే తీసుకున్నా. మన పాస్పోర్ట్ కానీ నేమ్ కానీ ఏం అడగలేదు. జస్ట్ ఏముందంటే 15 ringgits, 15 Malaysian ringgits. ఫస్ట్ 10:30కి ఉంది, టైం 10:15 అవుతుంది. 15 minutes మనం ఏదైనా కరెక్ట్గా కొంచెం వేసుకుంటే బెటరు. అక్కడైతే డిన్నర్ వేసిన మన 7 ringgitsకి ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చింది. తినేసి బస్లో కూర్చున్నా. వెళ్ళిపోదాం కౌలాలంపూర్ సిటీ. టోల్ గేట్స్ బై RFID, సహజ, టచ్ అండ్ గో, స్మార్ట్ ట్యాగ్, ఫాస్ట్ ట్యాగ్. సో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి మన KL సెంట్రల్ బస్ స్టాప్కి వచ్చిన. KL సెంట్రల్ బస్ స్టాప్ నుంచి గ్రాబ్ బుక్ చేసుకున్నా. కనిపిస్తున్నా VLU 4713 బుక్ చేసుకుని డైరెక్ట్గా అయితే హోటల్కి వచ్చేసిన. చూద్దాం హోటల్ ఎట్లుంటుందో. మై వెల్నెస్ ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. బిస్ట్రో అని ఒక షాప్ ఉంటుంది. దీని లోపల చిన్న ఎడ్జ్లో ఉంటుంది డామ్ స్కేల్ అని, కనపడదు. సో మార్నింగ్ నేను క్లియర్ చూపిస్తాను అడ్రస్. ఓకే, డామ్ స్కేల్ ఇంత లోపలికి ఉంటే ఎట్లా మనకు డామ్ స్కేల్ గెస్ట్. హలో బ్రో. ఓకే, సైన్ ఇన్ అవుతున్నా. యాక్చువల్గా నేను 10కి వచ్చానని చెప్పాను, బట్ టైం వచ్చేసి 12 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ బస్సు. ఆల్రెడీ ఇంతటితో సమాప్తం. హైదరాబాద్ టు కౌలాలంపూర్కి ఎలా రీచ్ అయిందని చూసారు కదా. సో రేపటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇంకా. సో గుడ్ నైట్.